విబిజీ ఛానల్కి స్వాగతం. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను ఈరోజు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. ఎవరెవరిని ప్రకటిస్తారు, అధిష్టానానికి ఆల్రెడీ బండి సంజయ్ ప్రభుత్వాలు ఎవరి పేర్లను రికమెండ్ చేశారో వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్, సార్, ఈ బీజేపీ ఈరోజు అభ్యర్థులను ప్రకటిస్తానన్నటువంటి 10 స్థానాలకు గాను ఎవరెవరి పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది? భారతీయ జనతా పార్టీ మూడవసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవ్వాలని, తదనుగుణంగా వై నాట్ 400+ అంటూ కూడా తాను ఒక మిషన్ తీసుకుని పనిచేస్తూ గెలుపుకు అవకాశాలు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పోల్డ్రైవ్ చేస్తూ మందిరం నిర్మాణం కావచ్చు, అవార్డులు కూడా ప్రకటన కూడా ఇంచుమించు రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి విధానమే. ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎన్నికల ముందు చేయడం నరేంద్ర మోడీకి మొదటి నుంచి ఉన్న అలవాటే. వీటితో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడా పనిచేస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. దానికను రాజకీయ పొత్తులు లేదా పచ్చని కాపురాలో నిప్పు పెట్టే మాదిరిగా మంచిగా మెజార్టీతో ఉన్నట్టు ప్రభుత్వాలను కూలగొట్టడం, దాంట్లో అసమ్మతి రాగలు చేయడం, మధ్య గొడవలు పెట్టడం, దాన్ని వేదికగాను వాడుకొని వీళ్ళు ప్రయోజనం చెందడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కొత్త పార్టీ. అంటే ఇక్కడ మోడీ వచ్చిన తర్వాత, మోడీకి ముందు చాలా సచ్ఛిలతలో నిజాయితీలు ఉండేటువంటి పార్టీ అది. సో అది రాజకీయ ఎత్తుగడ విలువలు ఏంటి, అది ఎంతవరకు సమంజసం, అవన్నీ కూడా వేరే డిబేట్ అవుతుంది. ఎన్నికల నేపథ్యంలో మరి ఖచ్చితంగా గెలవాలి అని అనుకుంటున్న తరుణంలో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అంతగా రాణింపు రావట్లేదు. మొదటి నుంచి కూడా కర్ణాటకలో ఒకసారి వస్తుంది, ఒక సంవత్సరం పోతుంది. కర్ణాటకలో ఉంది అనిపిస్తున్నా కూడా అక్కడ ఒకసారి గెలిచిందంటే ఇంకోసారి ఓడిపోవడం కానీ, అంతగా ఎంపీ స్థానాలు కూడా అంత బలంగా ఇవ్వలేకపోతుంది. ఇకపోతే దక్షిణ భారతదేశంలో అంటే ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడు పెద్దగా స్థానం లేదు, అది చివరి ఛాయిస్. ఇక తమిళనాడులో కూడా ఆ విధమైనటువంటి భావజాలం తమిళియన్స్ ఇష్టపడరు. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని కానీ, మాయ మాటలు కానీ, లీలలు కానీ వీళ్ళు ఇష్టపడరు. అంటే తమిళనాడులో కూడా నామకే మాస్త్రం. కర్ణాటకలో ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. కేరళలో అసలు లేనే లేదు. వాళ్ళకున్నటువంటి ఛాయిస్ కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే పాత ఆంధ్రప్రదేశ్, లేదా ఇప్పుడున్న తెలంగాణ, లేదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ కుల సమీకరణాలు, అక్కడ ఒకరికొకరికి పోటీ, ఎప్పుడు ఘర్షణ వాతావరణం, ఆ రాజకీయాల్లో భారతీయ జనతా ఇవ్వలేకపోతుంది, నాయకుడిని క్రియేట్ చేసుకోలేకపోతుంది, అక్కడ వచ్చిన నాయకుని నిలబెట్టుకోలేకపోతుంది. టెంపరీగా వచ్చిన పార్టీని బలిష్టం చేయడానికైతే ఎవరూ ప్రయత్నం చేయలేదు. కేవలం వాళ్లకు పునరావాస కేంద్రంగా, అంటే ఒక పార్టీలో టికెట్ ఆశించి రానప్పుడు, ఒక పార్టీ నుంచి వెలివేయబడుతున్నప్పుడు, ఏ పార్టీలో లేనప్పుడు వచ్చి భారతీయ జనతా పార్టీ ఉంటూ వాళ్ళు కూడా ఆశ్రమం పొంది వాళ్ళు బలవంతులయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎదగడానికి ఏ విధంగా కృషి చేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకు పొత్తుల ద్వారా కూడా కలిసి వచ్చే అవకాశం లేదు, లేదా స్వతహాగా భారతీయ జనతా పార్టీ భావజాలంతో కూడా ఎంపీ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఇక ఉన్నదల్లా దక్షిణ భారతదేశంలో బలంగా వాళ్ళు నమ్ముకున్నటువంటి సీట్లు ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్ల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ 17 స్థానాలకు గతంలో కూడా మొదటి నుంచి, అంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో ఇక్కడ అక్కడ చూస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో మొదటిసారి 2 సార్లు గెలిచినప్పుడు అది ఉత్తర భారతదేశం నుంచి, రెండోది ఇక్కడ హైదరాబాద్ నుంచి, మెదక్ నుంచి ఒక స్థానాన్ని గెలుచుకుంది ఎంపీ సీటు. అంటే మొదటి నుంచి కూడా హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఇంతో అంత పట్టు ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి దాంట్లో ఇంకా పట్టు ఉండడంతో మొదటి నుంచి కూడా టైగర్ నరేంద్ర గారు అయితేనేమి, కిషన్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళంతా ఎంతోమంది సీనియర్ నాయకులను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మరి ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ మాన్యా నడుస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఆశావాదులు పెరిగిపోయారు. ఇక్కడ కూడా మేము పోటీ చేస్తామని పెరిగిపోయారు. 17 స్థానాల్లో కూడా గట్టి పోటీ ఉంది. అయితే ఈ గట్టి పోటీలో సిట్టింగ్లకు ఎంతమందికి ఇస్తున్నారు, సిట్టింగ్ కాని వాళ్ళకి ఎంతమంది ఇస్తున్నారు, అసలు పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి జంపి జనాలను ప్రోత్సహించి తీసుకొచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నారా లేరా, ఇవంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఒక 100 సీట్లని ప్రకటించబోతుంది దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను. దాంట్లో తెలంగాణకు ఒక 10 సీట్లని ప్రకటించే అవకాశాలు నేను అంటున్నారు. అవి ఏ విధంగా ఉన్నాయో ఒక అంచనా వేసుకున్నట్టు మనం ఒకసారి విశ్లేషించుకుందాం. ముఖ్యంగా మనకు ఆల్రెడీ 4 స్థానాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ 4 స్థానాల్లో ఒకటి మాత్రము
సిట్టింగ్లకు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మొత్తం మీద మొదటిగా ఉన్నటువంటి 4 స్థానాలు సికింద్రాబాదు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఆయనకు పోటీ కూడా లేదని కూడా తెలుస్తుంది. ఇంకొకటి కరీంనగర్ బండి సంజయ్, ఇతని సిట్టింగ్ స్థానము. బహుశా ఈయనకు స్థానం మార్పుడు అని కొంతసేపు ప్రచారం జరిగింది. లేదు, అసలు ఈయన టికెటే లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతాడు, ఇక్కడ పోటీ చేస్తే ఉన్న సీటు పోతుంది, వేరే సీట్లో నామమాత్రం సీట్లో ఎక్కడైనా పోటీ చేద్దామని కూడా ప్రపోజల్ వెళ్ళిందంటూ రకరకాల ఆ పార్టీ నుంచే వార్తలు వచ్చినా చివరికి బండి సంజయ్కి ఇస్తున్నారని, లేదా బండి స్థానంలో ఈటల రాజేంద్రకి ఇచ్చి బండి సంజయ్ని హైదరాబాద్ నుంచి పోటీ చేసి పోలరైజ్ చేయాలని ప్లాన్ చేశారని చెప్తున్నప్పటికీ వాస్తవానికి అయితే కరీంనగర్కు బండి సంజయ్ పేరు దాదాపు ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. ఇంకొక సీటు నిజామాబాద్ ధర్మపురి అరవింద్, ఇది కూడా మార్చే అవకాశాలనే పుకార్లు వచ్చినా కూడా మరి ఇది ధర్మపురి అరవింద్కి ఇచ్చేదైతే నాకైతే గ్యారంటీ కనిపిస్తలేదు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. మనం ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్యకర్తను చూశాము. దాంతోపాటు పసుపు బోర్డు అనేది చాలా బదనామయం చేసినటువంటి ధర్మపురి అరవింద్, దీంతో ధర్మపురి అరవింద్ మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. సో ధర్మపురి అరవింద్కి ఇప్పుడు ఇస్తున్న అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నేనైతే నమ్మట్లేను. ఇంకొకటి ఆదిలాబాద్, ఇది సిట్టింగ్ స్థానం స్వయం బాబురావు గారికి ఇచ్చే అవకాశాలు తగ్గాయి, ఖచ్చితంగా స్థానం మార్పుడు అని తెలుస్తుంది. కొత్తగా వచ్చిన బాబురావు రాథోడ్కి కానీ లేదా గండెం నరేష్ కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక తర్వాత మిగతా స్థానాలు మల్కాజ్గిరి, ఈ మల్కాజ్గిరి చాలా కీలకమైనది. ఇక్కడ నుంచి చాలామంది ఆశావాహులు ఉన్నారు. మనం ఈటల రాజేంద్ర మొదటి పేరు చెప్తున్నాం. తర్వాత అసలు అధిష్టానం అంటే ఢిల్లీ పెద్దలని అంటే మోడీని కానీ తర్వాత ప్రధాన నాయకులు కూడా ఈ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయండి లేదా మెదక్ నుంచి పోటీ చేయమని అన్ని పార్టీలు వాళ్ళు కోరుతున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ తరపున వీళ్ళు కూడా కోరడం జరిగింది అధిష్టానాన్ని. బహుశా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారు అని అనుకున్నాము. ఇక్కడ ఈటల రాజేంద్ర పేరు ప్రధానంగా వినపడుతుంది. తర్వాత మురళీధర్ రావు పేరు వినపడుతుంది. తర్వాత చాడా సురేష్ రెడ్డి గారి పేరు వినపడుతుంది. టి వీరేంద్రనాథ్ గౌడ్ పేరు వినపడుతుంది. మళ్ళీ ఇంకొకటి జైరాబాదు జైపాల్ రెడ్డి గారి పేరు, ఆలే భాస్కర్ గారి పేరు, అశోక్ ముస్తాలే పేరు, ఓ ప్రముఖ సినీ నిర్మాత, అంటే వీరి నిర్మాత కూడా పోటీ చేసే అవకాశాలు నాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్గా వెళ్ళి అక్కడ బీజేపీ పార్టీలు చేరాడు. ఆర్థిక మూలాలు ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తి. ఇతనికి ఇస్తారనుకున్న బండారు దత్తాత్రేయ రికమెండేషన్ తోటి వాళ్ళ బంధువుకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి ఇస్తారో వేచి చూడాలి. ఆ తర్వాత మహబూబ్ నగర్ డీకే అరుణ మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోటీ చేయను అని చెప్పింది. మరి ఇప్పుడు చేస్తుందో చేయదో తెలియదు. కానీ ఏపీ జితేందర్ రెడ్డి గారును శాంతకుమార్ ఉన్నారు. బహుశా జితేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత భువనగిరి బూర నరసయ్య గౌడు, తర్వాత మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర యాదవ్, తర్వాత శ్యామ్ సుందర్ రెడ్డి. ఇక్కడ భువనగిరి నుంచి మాత్రం మనోహర్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉంది. బూర నరసయ్య గౌడ్కి టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మెదకు రఘునందన్ రావు అండి అంజిరెడ్డి. మెదకు నుంచి రఘునందన్ రావుకి అవకాశం ఉండకపోవచ్చు, అంజిరెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రఘునందన్ రావు గారు ఎన్నికల ముందు చేసినట్టు వివాదాస్పద వ్యాఖ్యలే ఆయన ఫలితంగానే ఓడిపోవడంతో అంతకుముందు చేసిన వ్యాఖ్యల దృష్ట్యా ఆయనకు టికెట్ రాకపోవచ్చు అని ఒక అంచనా ఉంది. తర్వాత వరంగల్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ చింతా శ్యామమూర్తి అని తెలుస్తుంది. కానీ చింతా శ్యామమూర్తికి ఎక్కువ ప్రయారిటీ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నాగర్ కర్నూలు బంగారు శృతి కానీ కేఎస్ రత్నం కానీ వీళ్ళు ఇష్టం వాళ్ళ. ఇక్కడ ఎలా ఉంటుంది, నాగర్ కర్నూలులో కేఎస్ రత్నం కానీ ఇద్దరు బాగా పోటీ ఉంది. కేఎస్ రత్నం గతంలో కూడా పోటీ చేశాడు. ఎక్కువ అవకాశాలు అయితే కేఎస్ రత్నంకే ఉంది. తర్వాత హైదరాబాదు టి రాజాసింగ్, మాధవిలత, భగవంతరావు. ఇక్కడ మాధవిలతకి ప్రయారిటీ ఇవ్వాలని చూస్తున్నారు. హైదరాబాదులో మాధవిలతకు సోషల్ మీడియా ద్వారా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మాధవిలతకు ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత పెద్దపల్లి టి కుమార్ లేదా ఇంకెవరికైనా అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. నల్గొండ ఇది సస్పెన్స్ పెడుతున్నారు. వాస్తవానికి అయితే ఇక్కడ రంజిత్ యాదవ్ ప్రయారిటీలో ఉన్నప్పటికీ ఇంకా 2-3 రెడ్డి సమాజ్ గురించి గట్టి పోటీ ఉంది. అక్కడి నుంచి కూడా ఆర్థిక బలాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చే ఆలోచనలు ఉంది. తర్వాత మహబూబాబాదు ఉష్ణానాయక్ కానీ ఇంకెవరికి కానీ ఇవ్వచ్చు. తర్వాత ఖమ్మం దేవకి వాసుదేవరావు, వినోదరావు, రంగా కిరణ్ గారికి వీళ్ళంతా కూడా 17 స్థానాల్లో ఉన్నప్పటికీ రకరకాల ప్రయారిటీలు పోయినా కూడా చివరికి గెలుపు ఆర్థిక బలాలు ఈ 2 ఈక్వేషన్ల మీదనే టికెట్లు ఫైనల్ అవుతాయి. మొత్తం మీద
రాబోయే ఎన్నికల్లో నేపథ్యంలో తమ తమ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఒక వెసులుబాటు ఇస్తున్నారు. తీరా ఎన్నికల ముందు కాకుండా ముందే ప్రకటిస్తే వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. పోయిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళిపోదాము. ఎన్నికల హడావిడిలో ఎన్నికల గొడవల్లో ఉన్నప్పుడు ఈ జంపింగ్లు, గొడవలు, అలుగుళ్ళు ఇవన్నీ పెట్టుకోవడం ఇష్టం లేదని పార్టీలు అనుకుంటున్నాయేమో. అందుకనే ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఏమో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆవరణనే ఫాలో అవుతుంది. భారతీయ జనతా పార్టీలు ఎప్పుడు కూడా ఇంతగా స్పీడ్గా చేసినటువంటి విధానం అయితే లేదు. మొత్తం మీద అన్ని పార్టీల దండకి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల విధానాన్ని పాటిస్తుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. ధన్యవాదాలు.